అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో 2025 సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు ఏమిటో, సూర్యగ్రహణాలు ఎన్నో, చంద్రగ్రహణాలు ఎన్నో, అలాగే ఏ ఏ తేదీల్లో ఏ ఏ సమయాల్లో అవి ఏర్పడుతున్నాయో, అసలు భారతదేశంలో ఇవి కనిపిస్తాయో లేవో, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి ఈ పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైదిక జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టిన కుండల్లో ఉన్న వివిధ గ్రహాలు జీవితంలోని వివిధ అంశాలపై శుభ లేదా అశుభ ప్రభావాలను చూపుతాయి. సూర్యుడు వ్యక్తి ఆత్మపై ప్రభావం చూపిస్తాడు. చంద్రుడు మాత్రం మనస్సుకు అధిపతిగా కనిపిస్తాడు. అందువల్ల వైదిక జ్యోతిష్య శాస్త్రంలో సూర్య చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. సూర్యకాంతి భూమికి చేరకుండా చంద్రుడు పూర్తిగా కప్పబడినప్పుడు మనకు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలా కాకుండా సూర్యుడు భూమికి అడ్డుగా రాకుండా చంద్రుడు పాక్షికంగా అడ్డుకున్నప్పుడు మనకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా కనిపిస్తాడు. దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అదేవిధంగా భూమి చంద్రుడిని పూర్తిగా కప్పినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాడు. దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రునిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలో మరుగున పడినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇంకొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి 2025లో మంచి చెడులన్నీ తెలుసుకుంటున్నప్పుడు గ్రహణాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. మరి 2025లో ఏర్పడబోయే చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో 2 సూర్యగ్రహణాలు, 1 చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. మొదటగా ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఇది మార్చి 14, 2025 శుక్రవారం రోజు ఏర్పడనుంది. ఈ గ్రహణం ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజు వస్తుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా పిలువబడుతుంది. ఈ గ్రహణం పట్టివిడుపు సమయాలు మార్చి 14, 2025 శుక్రవారం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 2:18 వరకు ఉందండి. ఈ గ్రహణం మొత్తం కాల వ్యవధి 3:38. ఈ మొదటి చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు ఆస్ట్రేలియాలో చాలా ప్రాంతాల్లో, అలాగే యూరోప్లోని అనేక ప్రాంతాల్లో, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించట్లేదండి. భారతదేశంలో నివసించే ప్రజలు గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొన్ని నియమాలు తప్పక పాటించాలి. నా తర్వాత వీడియోస్లో గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో నేను తర్వాత వీడియోల ద్వారా తెలియజేస్తానండి. 2025 సంవత్సరంలో 2వ గ్రహణం సూర్యగ్రహణం. ఈ గ్రహణం ఫల్గుణ మాసంలో అమావాస్య రోజున వస్తుందండి. ఈ మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025 శనివారం రోజు ఏర్పడనుంది. ఈ గ్రహణం పేరు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా పిలువబడుతుంది. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫాలో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ మొదలైన దేశాల్లో కనిపిస్తుందండి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదు. గ్రహణం ఏదైనప్పటికీ గర్భిణీ స్త్రీలు నియమాలను పాటించాల్సి ఉంటుందండి. 2025 సంవత్సరంలో 3వ గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజు వస్తుంది. ఈ 2వ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 ఆదివారం పౌర్ణమి రోజు ఏర్పడనుందండి. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, పశ్చిమ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందండి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి
గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటి నుండి ఈ నియమాలు అనేవి తప్పక పాటించాలి. గర్భిణీ స్త్రీలు నియమాలను తప్పక పాటిస్తూ జాగ్రత్త వహించాలండి. ఈ గ్రహణం పట్టువిడుపు సమయాలు సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాత్రి 9:55 నుండి అర్ధరాత్రి వేళ అంటే తెల్లవారితే సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుందండి. 2025 సంవత్సరంలో 4వ గ్రహణం చివరి గ్రహణం సూర్యగ్రహణం అండి. ఇదే ఈ సంవత్సరానికి చివరి గ్రహణం అండి. ఇది సెప్టెంబర్ 21, 2025 ఆదివారం అమావాస్య రోజు ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అండి. ఇదే 2025లో రానున్న చివరి గ్రహణం. ఈ గ్రహణం పట్టువిడుపు సమయాలు సెప్టెంబర్ 21, 2025 ఆదివారం రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3:24 వరకు అంటే తెల్లవారితే సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజాము వరకు ఉందండి. గ్రహణం కనిపించే ప్రదేశాలు అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మొదలైన ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణం నియమాలు పాటించవలసిన అవసరం లేదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణం ఏదైనప్పటికీ అది మన భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందండి. నా తర్వాత వీడియోస్లో సూతక కాలం అంటే ఏమిటో, సూతక కాల నియమాలు ఏమిటో, అలాగే గర్భిణీ స్త్రీలు నియమాలను పాటించే విధానం ఏమిటో, ఎలా పాటించాలో, ఏ పనులు చేయకూడదు అన్నీ వివరంగా తెలియజేస్తానండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే చేరుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.